జై భీమ్. ఈరోజు 10 ఈ సమయంలో మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఈ 140 కోట్ల మంది జనాల్ని దోచుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 140 కోట్ల మందికి ఈరోజు చెప్పాలంటే పట్టిన దరిద్రం, శని, వైరస్ తెగుళ్ళగా తయారైపోయాడు నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా చూస్తే మనం బ్రతకటానికి ఏం కావాలండి? ఒక ఇల్లు, కొద్దిగా పొలం, బతకటానికి జ్ఞానం, చదువు, ఆరోగ్యంగా ఉండటానికి అందుబాటులో వైద్యం, ఉత్పత్తి రంగం. మన పూర్వీకులు కుండలు తయారు చేశారు, సౌడు మట్టితో సబ్బులు తయారు చేశారు, పళ్ళ పొడి, చక్కని ప్రకృతి, చెట్ల కింద పిల్లలకు పాఠాలు చెప్పి చక్కని అద్భుతమైనటువంటి అందమైన ప్రకృతిని పాడు చేసి టెక్నాలజీ పేరుతో ఈ నరేంద్ర మోడీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థల్లో అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసేస్తూ ఉన్నాడు. మచిలీపట్నం ప్రజలారా ఒకసారి చూడండి. 76 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి దరిద్రం ఎప్పుడైనా మనం చూసామా? 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని తప్పులు చేసింది, కానీ ఇంత ఘోరంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి నీచుడు ఉండడు. ఇటువంటి నీచుడిని పూజ చేసే నీచులు ఎక్కువైపోయారు, అసహ్యులు ఎక్కువైపోయారు, దుష్టులు, దుర్మార్గులు, అన్నేసలు అక్రమకాలు ఎక్కువైపోయారు. మోడీ 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 దేవుడు, విశ్వగురు, యుగ పురుషుడు, బాబా. మీరు ఏమీ ఆనందపడి సంకలు కొట్టుకొని ఇల్లు కొనుక్కున్నాం, చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం అనుకుంటున్నారు. ఏమీ హ్యాపీగా బతుకుంటలేదు. 140 కోట్ల మంది జనాల్ని బానిసలు చేసాడు, రోగులు చేసేస్తున్నాడు, బలహీనులు చేసేస్తున్నాడు, పిచ్చోళ్ళు చేసేస్తాడు, మెంట్లోళ్ళు చేసేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఒకసారి చూడండి ఏం అభివృద్ధి అండి. రోడ్లు చూడండి, డ్రైనేజ్ చూడండి, ఇళ్ళు చూడండి, వ్యాపారాలు చూడండి. ప్రజలకి మంచి ఆరోగ్యం లేదు, మంచి ఆహారం లేదు, పారిశుద్ధ్యం సరిలేదు. రోడ్డు మీద బైక్ వేసి వెళ్తే గుంటల రోడ్లు. ఏం డెవలప్ అయింది ఒకసారి చూడండి. భారతదేశం అంతా కూడా తీరు చూడండి, అన్ని రాష్ట్రాలు చూడండి. కులం, మతం, సనాతన ధర్మం నోట్లు మార్పిడి చేసేసాడు. కోట్ల రూపాయలు,
₹50 లక్షల అర్బన్ బ్యాంక్ వరల్డ్ బ్యాంకులో అప్పు చేసేసాడు. ఒక్కొక్క తలకాయకి 3.5 లక్షల అప్పు. ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద దొంగ దోసేసుకున్నాడు డబ్బులు. సరిహద్దు తగాదాలు, ఆయుధాలు కొనుగోలులో అక్రమాలు, ఎగుమతుల అక్రమాలు, దిగుమతుల అక్రమాలు, గంజాయి, హెరాయిన్, కొకేన్, డ్రగ్స్, సారా, బ్రాందీ, విస్కీ, సిగరెట్టు, బీడి, చుట్ట, టేస్టింగ్ సాల్ట్, కల్తీ కారం, కారంలో ఇటిరాయల పొడి, జీలకర్రలో కొబ్బరిలో పసుపు, కల్తీ ఆహారం అమ్మిస్తున్నాడు, కల్తీ నూనె అమ్మిస్తున్నాడు, కల్తీ పాలు అమ్మిస్తున్నాడు, కల్తీ ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు అమ్మిస్తున్నాడు. జనాలను చంపడానికి లాక్డౌన్లో వ్యాక్సిన్ ద్వారా చంపుతున్నాడు. చాలామంది వ్యాక్సిన్ వేసుకొని చచ్చిపోతున్నారు. చూడండి, మళ్ళీ ఇంకేదో చైనా నుంచి కొత్త వ్యాధి వస్తుంది అంటున్నాడు. వరల్డ్ బ్యాంకుతో రహస్య ఒప్పందాలు పెట్టుకున్నట్టు నరేంద్ర మోడీ 780 కోట్ల మంది జనాల్లో 50 కోట్ల మంది జనాలకి మాత్రమే ఆహారము, నీళ్ళు, క్వాలిటీగా బతకటానికి భూమి 50 కోట్ల మంది ఉంటేనే ఈ భూమి మీద మనుషుడు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాడు. ఇది మేధావులు, ఆరోగ్యాభిలాషులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేలో తేలింది. 780 కోట్ల మంది జనాలు బ్రతకటానికి సరిపోయే ఆహారం లేదు, నీళ్లు లేవు. మీరు అనొచ్చు, నదులు ఉన్నాయి కదా పంటలు పండించుకోవటానికి, తాగటానికి, అన్ని ఏవైనా అవసరాలకి నీరు. క్వాలిటీగా బతకాలంటే 50 కోట్ల మందికి మాత్రమే ఈ భూమి సరిపోద్ది, అంతమించి సరిపోదు. చూడండి, పూర్వం ఒక్కొక్క మనిషి బ్రతకటానికి 7.5 సెంట్లు ఉండాలి. లెక్క అయితే 7.5 సెంట్లలో ఇల్లు కట్టుకొని ఆట స్థలం, పశువులకి, గొర్రెలకి, మేకలకి, కూర మొక్కలకి, పళ్ళు చెట్లకి పెట్టుకుని, అది మనిషి జీవించడానికి క్వాలిటీ లైఫ్, చక్కని ఆరోగ్యం, 100 ఏళ్ళు బతికే జీవితం అది. జనాభా పెరుగుతా 3.5 సెంట్లకు వచ్చింది. ఇప్పుడు సెంటుకు వచ్చింది. తర్వాత 10 గజాలు 20 గజాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అనొచ్చు, ఇంకా కొండలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి కదా. అడవులుగా ఉండాలి, కొండలు కొండలుగా ఉండాలి, ఎడారులుగా ఉండాలి. మనుషులు జీవించడానికి అనుకూలమైన ప్రాంతంలోనే మనుషులు జీవించాలి. కాబట్టి భూమి నిండిపోయింది, బతకడానికి అవకాశం లేదు. ఈ నరేంద్ర మోడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో రహస్య ఒప్పందాలు చేసుకొచ్చాడు. వ్యాక్సిన్ వేయించుకున్న చాలామంది చచ్చిపోతున్నారు. ఇంకా త్వరలోనే నరేంద్ర మోడీ లాక్డౌన్ పెట్టబోతున్నాడు. బలవంతంగా వ్యాక్సిన్ వేయిస్తారు. వేసుకోకపోతే మీకు రేషన్ ఉండదు అంటారు, వీసాలు ఉండవు, పాస్పోర్ట్లు ఉండవు అంటారు. అంతకుముందు బలవంతంగా వేయించారు. క్రైస్తవులకి ఎటువంటి హాని ఉండదు, వేయించుకున్నా ఉండదు. ఎందుకంటే ఐగుప్తులకి వచ్చిన తెగుల్లో ఏది రానివని అన్నాడు దేవుడు. క్రైస్తవులకి దేవుడు భద్రత ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. క్రైస్తవులు ఎవరు కూడా చచ్చిపోరు, ఎవరు చచ్చిపోలా.
నామకార్థంగా ఉన్నవాళ్ళు కొంతమంది దేవుని ప్రణాళికలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఓ, భక్తి పరులు కూడా చనిపోతారు. అది వాళ్ళ ఆత్మీయ స్థితిగతులను బట్టి ఉంటుంది. చాలామంది ఆ, దైవిక స్వస్థతలో ఉన్నవాళ్ళు సహితం ప్రాణభయంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంటే చివరి దినాల్లో విశ్వాస భ్రష్టత్వం కలుగుద్ది. ప్రాణభయంతో ప్రాణాన్ని పోగొట్టుకున్నారు చాలామంది. కాబట్టి మంది భారతీయులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేసేది ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ మళ్ళీ లాక్డౌన్ పెడితే ఎవ్వరు వ్యాక్సిన్ వేయించుకోబాకండి. వేయించుకున్నారా చచ్చిపోతారు. చచ్చిపోవటానికే వ్యాక్సిన్ వేపిస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ. లాక్డౌన్లో దీపాలు ఆరిపోయింది అన్నాడు. పళ్ళలు తీసుకొచ్చి అడుక్కున్నోళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటారు కదా, అట్టా అడుక్కున్నోళ్ళది కొట్టించాడు. ఇప్పుడు నిజంగానే అడుక్కునేట్టు చేసేస్తున్నాడు. అడుక్కు తింటున్నారు ఈరోజు జనాలు. వరల్డ్ బ్యాంక్ నుండి 1,50,00,00,000 అప్పు చేసేసాడు. పాకిస్తాన్తో గొడవలు పెట్టుకుంటాడు, బంగ్లాదేశ్తో గొడవలు పెట్టుకుంటాడు, అమెరికాతో గొడవలు పెట్టుకుంటాడు. ఏ ప్రధానమంత్రి కూడా ఇట్లా గొడవలు పెట్టుకునే ప్రధానమంత్రి చూడలే. ఒంట్లో బాగోలేదు అయినా కానీ చచ్చిపోయే ముందు 740 కోట్ల మంది జనాల్లో ప్రపంచవ్యాప్తం చూసుకుంటే కనీసం 100 కోట్లు చంపేయాలి, 100-200 కోట్లు నేను చంపేయాలి. ఇండియాలో 140 కోట్ల మంది జనాల్లో 14% మాత్రం ఉంచుతాడు. మొత్తం 85% జనాభాని చంపేసేస్తాడు, డౌట్ లేదు. మీరు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, సామాజికవేత్తలు, విశ్లేషకులు వీడియోలు వినండి, వింటే తెలుస్తుంది మీకు. రోడ్లు ఎలా ఉండదు చూడండి, డ్రైనేజీ, దోమలు, చెత్త. ఇంటి పని కడుతున్నాం, స్థలం పని కూడా కడుతున్నాం. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా వ్యాట్ ట్యాక్స్ కడుతున్నాం, టోల్ గేట్లు కడుతున్నాం. బైక్ కొనుక్కుంటే ఆర్టీ ఆఫీసులో రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. హోటల్కి వెళ్తే టిఫిన్ చేస్తే కూర్చున్నందుకు కూడా ట్యాక్స్ కడుతున్నాం, ఫ్యాన్కి కూడా ట్యాక్స్ కడుతున్నాం. ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటా ప్రజలకి ఏమిస్తున్నాడు? సరైన ఆరోగ్యం లేదు, మంచి వైద్యం లేదు, మంచి విద్య లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉండే, కార్పొరేట్ హాస్పిటల్ కోట్ల రూపాయలు దోసుకుని జనాలు చంపేస్తున్నారు. పిల్లలు చదివించలేక చచ్చిపోతున్నారు, పిల్లలు ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నారు. వైద్యం అందుబాటులో లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వైద్యం అందదానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చచ్చిపోతున్నారు. ఈ నరేంద్ర మోడీ మొత్తం చంపే కార్యక్రమం పెట్టుకున్నాడు. మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్లు కేవలం 2% కడుతున్నారు. ఎవరు కడుతున్నారంటే ఉద్యోగస్తులే. ఈ ఉద్యోగస్తులు కూడా బుద్ధి రావాలి. ఒక్కొక్క ₹1,00,000 శాలరీ ఉంటుంది, లంచం కావాలి. లంచం లేనిదే ఇంటికి వెళ్ళడు, బల్ల కింద చేతులు పెట్టండి ఇంటికి వెళ్ళడు. వచ్చిన జీతం అంతా అకౌంట్లో వేసేస్తాడు. ఈ లంచాల డబ్బులతో తింటాడు, లంచాల డబ్బులతో లగ్జరీగా కారులో తిరుగుతాడు. ఈ ఉద్యోగస్తుడికి బుద్ధి రావటానికి ఇది ఒక రకంగా మంచిది. చాలామంది విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు దేవుడంటే భయం కలిగినటువంటి వాడు, మనిషిని మనిషిగా చూసేటువంటి మానవతావాదులు అందరూ కూడా ఏంటంటే
ఈ రాజకీయ నాయకులు, రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కడతల్లా. 100 ఎకరాలు ఉంది, సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? వాడు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం? రైతులు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు? 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక ఉద్యోగస్తులు ఉన్నారు, 50,000 రూపాయలు దాటితే ఇన్కమ్ ట్యాక్సా? 50,000 రూపాయలు బతకగలరా? ఎవడైతే లంచాలు తీసుకుంటూ దొరికిపోయాడో వాడు 20,000 రూపాయలైనా సరే వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ నరేంద్ర మోడీని అడగండి. నరేంద్ర మోడీ ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక నరహంతకుడు. ఈ నరేంద్ర మోడీకి తగ్గట్టు హోంమంత్రి ఒక జడ్జిని చంపేశాడు, ఒక మాఫియా ఇళ్ళు. ప్రజలారా, ఒక 2% ప్రజలు క్రైస్తవుల్ని, ముస్లింల్ని పిచ్చి కుక్కలు చూసినట్టు చూస్తున్నారు, ఎప్పుడు కరుద్దామని. పిచ్చి కుక్క కూడా ఏం చేస్తుందంటే వెళ్ళిపోయే వాళ్ళు కరుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఈరోజు సనాతన ధర్మం, నా దేశం, నా హిందూ దేశం, కాషాయ జెండా, మోడీ మోడీ మోడీ, అఘోరాలు కావాలి, స్వామీజీలు కావాలి, పీఠాధిపతులు కావాలి, దిగంబర స్వాములు కావాలి అనేటువంటి పిచ్చి కుక్కలు క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడి చేయటానికి, కరవటానికి, పిచ్చి కుక్కలు కరవటానికి ఎదురు చూస్తున్నారు. మోడీ పేరెత్తితే గొడవ పడుతున్నారు, యోగి ఆదిత్యనాథ్ పేరెత్తితే గొడవ పడుతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ జమిలీ ఎలక్షన్ పెట్టి అధికారులుగానే వస్తే ఈ పిచ్చ కుక్కలో ఇక పోలీసులు కూడా లెక్చర్, వీళ్ళు కోర్టులు కూడా లెక్చరు. ఆ రకంగా సనాతన ధర్మం, మతోన్మాదం, కులోన్మాదాన్ని ఎక్కించేశాడు. ఎలా ఎక్కించాడంటే దుష్ట శక్తులతో ఎక్కించాడు. ఈ దేశంలో, ఈ దేశాన్ని పరిపాలించేది చేతబడులు చేసేవాళ్ళు, చిల్లంగితనం చేసేవాళ్ళు, జ్యోతిష్కులు, తాళ్ళు వేసేవాళ్ళు, ఆంచెలు వేసేవాళ్ళు, సాతాను మతం, అఘోరాలు, డేరా బాబాలు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని. ప్రజలారా, ఒకసారి చూడండి, రోడ్లు ఎలా ఉండే, డ్రైనేజ్ ఎలా ఉండే, విపరీతమైన దోమలు, వైరస్లు, తెగుళ్ళు, రోగాలు, సరైన ఆహారం లేదు, సరైన వసతులు లేవు. ఈరోజు 140 కోట్ల మంది జనాల్లో 90 కోట్ల మందికి క్యాన్సర్ ఉంది. కారణం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, కల్తీ పాల వల్ల. కల్తీ పాల కేంద్రాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు. జంతు కళేబరాల నుంచి తీసిన నూనె అమ్మిచ్చేస్తున్నాడు. బ్రాందీ అమ్మిస్తాడు, సారా అమ్మిస్తాడు, గంజాయి అమ్మిస్తాడు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ముఖ్యమంత్రుల మీద కేసు వేపిస్తాడు, లోన్ వేపిస్తాడు, ఈవీఎంలు దొంగతనం చేస్తాడు. భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులకి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రులు చేస్తాడు. వీళ్ళకి బుద్ధి లేదు, జగన్కి బుద్ధి లేదు, చంద్రబాబు బుద్ధి లేదు. వీళ్ళు నరరూప రాక్షసులు. వీళ్ళు మారకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రాంతీయ పార్టీల్లో కొన్ని ఉద్యమ పార్టీలు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పాలన రావాలని కోరుకునే ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చారు. నరేంద్ర మోడీని, యోగి ఆదిత్యనాథ్ని, ఈ కులోన్మాదుల్ని, మతోన్మాదుల్ని, సనాతన ధర్మం అంటూ ప్రజల్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని శాంతి భద్రతలకు భంగం కలిగించి జనాలు కొట్టుకుని సచ్చేలాగా చేస్తున్న వీళ్ళందరినీ కూడా పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఇళ్ల మీదకి వెళ్ళి చెప్పులతో సన్మానం చేస్తారు, తరిమేస్తారు. నరేంద్ర మోడీ మణిపూర్ వెళ్ళటానికి భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు.
వెళ్తే చెప్పులతో సన్మానం చేస్తారు, కొడతారు కూడా. నరేంద్ర మోడీ వెళ్ళినా, అమిత్ షా వెళ్ళినా కొడతారు. ప్రజలు పిచ్చి కుక్కలారా, ఆవు పెడుతుందాం, ఆవు మొత్తం తాగుదాం, ఈ దేశంలో బేపనోడే కావాలి, మాకు కులాలు కావాలి, ఆ మాలామాదిగని ఊరు వెలుపులు పెట్టాలి, జోగిని వ్యవస్థ కావాలి, సతీ సహగమనం కావాలి, బాల్య వివాహాలు చేయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టాలి, కాటికాడ కాపలా కాసేవాడు కాడే కాపలా కాయాలి, మేము లంచాలు తీసుకుంటాం, మోసాలు చేస్తాం, దొంగ కాటేస్తాం, సామాజిక స్మగ్లింగ్ చేస్తాం, జనాలు చంపేసేస్తామని అంటే ఇళ్ళ మీదకి వచ్చి, కొట్ల మీదకి వచ్చి కుక్కలను కుట్టే రోజు దగ్గర పడింది. మానవత్వంతో మారి భారత రాజ్యాంగ పాలన కావాలని కోరుకోండి. ప్రజలేం చూస్తూ ఊరుకోరు, ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. ఈరోజు భయపడవచ్చు, ఎందుకులే ఉద్యోగాలు పోతాయి, చదువులు పోతాయి అనే భయంతో ఉండొచ్చు. ఒక్కసారి తెగిచ్చారంటే ప్రజల ఆగ్రహం చూడబాగండి, మారండి. ప్రజలారా, మనందరం మనుషులు అని గుర్తుపెట్టుకోండి. మనకి కులాలు వద్దు, మతాలు వద్దు, పార్టీలు వద్దు. ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ద్వారా మన దేశాన్ని పాలించుకుందాం. ధైర్యంగా ఒక్కసారి చేస్తాడు, పిరికోడు రోజు సస్తా బతుకుతాడు. మీరందరూ కూడా పిరికోలు కాబట్టే ఈ రకంగా తెగబడుతున్నారు. మీకేం తెలియదు, ఏమీ తెలియదు. పవన్ కళ్యాణ్ వస్తే రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఎవడో సినిమా యాక్టర్ రావటం ఏంటి, రోడ్డు మీద రావటం ఏంటి, వాళ్ళ కోసం సావటం ఏంటి, చంపటం ఏంటి? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం చావటానికైనా చంపడానికైనా సిద్ధం, మీరందరూ రోడ్ల మీదకి వచ్చేయండి అంటున్నాడు. సాగినంతకాలం సాగుద్ది. మా మోడీ, మా దేశం, మా హిందూ దేశం, కాషాయ జెండా, మన ధర్మశాస్త్రం కావాలని ఊరేగుతున్నారు కదా, అంత సీన్ ఉండదు. బళ్ళే వాళ్ళు అవుతాయి, వాళ్ళే బళ్ళు అవుతాయి అనేది సామెత ఉంది. కులం కావాలా? కులం కావాలి. ఈ దేశాన్ని అప్పుల పాలు చేసేసాడు, హిందువులు ముస్లింలు కొట్టుకునేట్టు చేశాడు, నోట్లు మార్పిడి చేసేసాడు. జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, ఒకళ్ళకి 18 లక్షలు ఇస్తా అన్నాడు. సిగ్గు లేదు, అవి అడగరు. బాబ్రీ మసీద్ కూల్చేసి రామాలయం కట్టేశారు. అసలు దేశం అంతా కూడా బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి కానీ గుళ్ళు లేవు. అన్ని అబద్ధాలు, మోసాలు. గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు, చర్చిలు ఎందుకు, మసీదులు ఎందుకు? మాకు చర్చిలు కూడా అవసరంలా, ఇళ్లలో ప్రార్థన చేసుకుంటాం. చర్చిలు వద్దు, చర్చిలకు భద్రత మాకు అవసరంలా, మనుషులకు భద్రత కావాలి. దేవాలయాలు అవి మాకు కావాలి. ఇల్లు లేకపోయినా పర్వాలా, మనుషులు చచ్చినా పర్వాలా. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు, హిందూ ధర్మ ప్రచారం స్వయంగా మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి, మా దేశం మాకు ఇచ్చేయండి, మా దేవాలయం నుంచి వచ్చే ఆదాయం మాకు ఇచ్చేయండి, ప్రభుత్వం మీరు తీసుకుపోకండి అన్నారు. మంచిది, తీసుకోండి. తీసుకునేప్పుడు అవి అడిగేప్పుడు మళ్ళీ క్రైస్తవుల మీద పడి ఎందుకు ఏడుస్తారు, ముస్లిం మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? ఇది ప్రజాస్వామ్యం. పోలీసు వాళ్ళకి పవర్ లేదు, అధికారం లేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అధికారం లేదు. కలెక్టర్లకి, ఎస్పీలకి అధికారం లేదు. అలాంటి వాళ్ళు నిద్రాహారాలు ఉండట్లా, రేత్రి పొగలు నిద్రాహారాలు ఉండట్లా. ఏం ఉద్ధరిస్తాకంట? ఏమాత్రం జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు.
నా బతుకంతా సోషల్ మీడియాలో సరిపోతుంది. నా జీవితం దేశం కోసం, ప్రజల కోసమే నా జీవితం నాశనం అయిపోయింది. ఏముద్దరిస్తాకి? ఏమైనా సుఖం ఉందా? ఇంత స్వార్థపరులండి, ఇంత స్వార్థమా? కులం కావాలి, మతం కావాలి, డబ్బులు కావాలి, రిజర్వేషన్ కావాలి, పదవులు కావాలి. ఏం పిచ్చండి ఇది? ఏం పిచ్చి? ఎంతకాలం బతుకుతాం? ఎంతకాలం ఉంటాం భూమి మీద? జమిలీ ఎలక్షన్ వద్దని చెప్పండి, అడ్డుకోండి. మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే 140 కోట్ల మంది జనాల్లో 100 కోట్ల మందిని చంపేస్తాడు. ఆల్రెడీ చంపేస్తున్నాడు. వ్యాక్సిన్ ద్వారా చచ్చిపోతున్నారు, కల్తీ మందుల ద్వారా చచ్చిపోతున్నారు, కల్తీ ఆహారం ద్వారా చచ్చిపోతున్నారు, ఒకరికొళ్ళు కొట్టు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు, పిల్లల్ని చదివించలేక చచ్చిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేయలేక చచ్చిపోతున్నారు, ఇన్కమ్ ట్యాక్సులు కట్టలేక చచ్చిపోతున్నారు, జీతాలు చాలట్లేదు, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు కట్టలేక చచ్చిపోతున్నారు. ఈ నరేంద్ర మోడీ మేకప్పులకి, డ్రెస్సులకి, ఆ ఎస్కట్కి, ఈ దరిద్రుడికి ఇది దేశ సంపద అంతా పెట్టేస్తున్నారు. ఒక్కడు ఒంటినే రోగాలు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేంత వరకు కూడా వదిలిపెట్టేయట్లేడు. ప్రజలారా, చావటానికి సిద్ధపడతారు కానీ దేశం ఏమైపోతే మనకెందుకండి? నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఎవడెట్టపోతే నాకు అనుకుంటున్నారు మీరు. దిక్కులేనోడికి దేవుడే దిక్కు. మీకు అన్ని ఆస్తులు ఉన్నా సరే ముందు పోయేది మీరే. లంచాలు తీసుకునే లంచగొండ అధికారులారా, సామాజిక స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కల్తీ సరుకులు అమ్ముతున్న మీరు పోతారు ముందు. రోడ్డు మీద ఉన్నవాడు, రోడ్డు పక్కన ఉన్నవాడు, బ్రిడ్జీలు ఉన్నవాడు, అడుక్కునేవాడు, పేదోడు, ఒక పూట తింటే ఒక పూట తినని వాడిని అందరిని కూడా దేవుడు కాపాడుతాడు. మిమ్మల్ని దేవుడు కాపాడలేడు. ఎందుకంటే దేవునికి, దేవుని రాజ్యానికి, భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకి భంగం కలిగిస్తున్నటువంటి మనువాదులారా, కులోన్మాదులారా, దుష్టులారా, దుర్మార్గులారా, అన్యాస్తులారా, అక్రమకారులారా, పేదోళ్ళందరూ బాగానే ఉంటారు. మీ శాపాలు మీకు రాకుండానే మారండి. కులరహిత పాలన, మతరహిత పాలన, భారత రాజ్యాంగ పాలన కోరుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. కడమోళ్ళందరికీ తెగుళ్ళు వచ్చేస్తాయి. మారండి. చూడలేకపోతున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి 3 గంటలు తీసి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నా, నా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చూడలేకపోతున్నా. బైబిల్లో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండలేకపోతే ఆత్మార్పణ చేసుకొని, ఆత్మ బలిదానం చేసుకుని వచ్చేయచ్చానంటే మొట్టమొదటిగా నేను వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం లేదు, మానవ హక్కులు లేవు, పోలీసు వాళ్ళు భద్రత ఎవరు, పిచ్చి కుక్కల్లాగా వచ్చి పడిపోతారు. భద్రత ఎవరు? మణిపూర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు పిచ్చి కుక్కలు కాదా? ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు, ఈ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా పిచ్చి కుక్కలు కాదా? పిచ్చి కుక్కల్ని కూడా చంపకూడదు అంటున్నారు ఇప్పుడు. ఈరోజు కుక్కలను చంపొద్దు, పాములను చంపొద్దు. అస్సలు మానవ రూపాలు ఉన్న పిచ్చి కుక్కలు ఉన్నాయి. ఆ పిచ్చి కుక్కలు 140 కోట్ల మందిలో 100 కోట్ల మందిని చంపేదాకా ఆ పిచ్చి కుక్కలు అట్టాగా ఉంటాయి. చంపినాక అప్పుడు అప్పిచ్చిపోద్ది. వీళ్ళకేంటంటే పిచ్చి కుక్కలకు వ్యాక్సిను ఏంటంటే కులాన్మాదంతో, మతంతో అందరిని చంపేయాలి. అప్పుడు పోద్ది వాళ్ళకి పిచ్చ. అప్పుడు ఉంటారు వీళ్ళు. 140 కోట్ల మంది జనాల్లో 100 కోట్ల మంది జనాలు చచ్చిపోతే అప్పుడు వీళ్ళు బతుకుతారు, మట్టి తిని బతుకుతారు. ఇంకెందుకంటే జనాభా లేకపోతే వీళ్ళు సోమరులుగా బతకలేరు. కాబట్టి ఇక దయచేసి జ్ఞానులు, మేధావులు, మానవతావాదులు, దేవుడి భయం ఉన్నవాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి రండి.
ధర్నాలు చేయండి, రాస్తారోగులు చేయండి, నిరసన తెలియపరచండి భారత రాజ్యాంగ పాలన కోసం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లులు వేయండి, చట్టబద్ధమైన పరిపాలన కావాలని. లేకపోతే ఈ భారతదేశాన్ని మణిపూర్ చేసేసాడు, ఆల్రెడీ చేసేసాడు. ఆ కేంద్రంలో నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ మహానుభావులు వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీకి 2 కొమ్ములు అంటూ ఇద్దరు. ఇంకా ప్రభుత్వాలు పడకూడదని చూస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ చేసేద్దామని వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ దొంగలందరూ వెళ్ళిపోతారు, బీజేపీలో జాయిన్ అయిపోతారు. ప్రజలారా అడగండి, ఎరా కుక్కలారా, మీరు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? మీ ఏ పార్టీని చూసి మేము ఓటేసామరా? ఇప్పుడు ఆ పార్టీకి వెళ్తే సిగ్గు లేదని కొట్టండి ఇళ్ళ మీదకి వెళ్ళి కుక్కల్ని, ఈ ఎమ్మెల్యేని, ఎంపీని, సిగ్గులేని కుక్కలేని మొత్తం బీజేపీ. నరేంద్ర మోడీ మొహం చూసి వేసారా నీకు? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తి నువ్వు వెళ్ళి నరేంద్ర మోడీ పంచం చేరుతూ ఊరుకుంటారా? రానివ్వండి. ఎవడైతే బీజేపీలో జాయిన్ అయ్యాడో వాడిని ఆ నియోజకవర్గం నుంచి తరివేయండి. ఎవడైతే బీజేపీలో జాయిన్ అయ్యాడో ఆడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, కాంగ్రెస్ అయినా సరే, బీఎస్పీ అని ఎవడైనా సరే నియోజకవర్గం నుంచి తరివేయండి. లేకపోతే మీరు పోతారు.